అయ్యా దావీదు కుమారుడా, నన్ను కరుణించువా. ఈ గురుడితనము నుంచి నాకు విడుదల దయచేవా. ఈ చీకటి జీవితం నుంచి నాకు విడుదల దయచేవా. నీ యొక్క సృష్టి నేను ఎప్పుడు చూడాలయ్యా. నీ రూపము నేను ఎప్పుడు చూచిదునయ్యా. నీ వెలుగు నేను ఎప్పుడు చూచిదునయ్యా. ఓ యొక్క గురుడితనము నుంచి నాకు విడుదల దయచేవా. కరుణించువా. కేకలు వేసిన వ్యక్తిని కరుణించిన దేవా, అతని గురుడితనము నుంచి విడుదల కలగజేశావు. వెలుగును చూసేలాగా చేశావు. సృష్టి అందమైన సృష్టిని అయ్యా చూచే కన్నులను దయచేసావయ్యా. ఓ ప్రభువా, నువ్వు ఎంత మంచివాడవయ్యా. మేలును చేసే దేవుడవు తండ్రి. ప్రభువా నీకు స్తోత్రాలు. సర్వశక్తి నీ చేతిలో ఉన్నదయ్యా. సర్వమును పరిపాలించువాడా అయ్యా. శక్తి కలిగిన వాడా, అధికారము కలిగిన వాడా, బలము కలిగిన వాడా, బలమైన ఆత్మ సన్నిధితో మమ్మల్ని నింపువాడా. నీ సన్నిధి కాంతి మా మీద ఉదయింపచేయువాడా. మమ్మల్ని ఆశీర్వదించువాడా, మమ్మల్ని అభివృద్ధి చేయువాడా, మా ప్రార్థనలను ఆలకించువాడా, మృతుల సహితమును తిరిగి లేపువాడా, మరణ శయ్య మీద ఉన్న వారిని లేపినవు దేవా, పాడి మీద ఉన్న వారిని ముట్టిని బాగుపరిచిన దేవా, నీకే స్తోత్రాలయ్యా. యాయిరు కుమార్తెని లేపనెత్తినవు నాయన. నాయనని ఊరిలో ఉన్న విధవరాలి కుమారుని లేవనెత్తావయ్యా. నీ మేలులు ఎంత గొప్పవి. అద్భుతాలు చేసే దేవుడవయ్యా. నీ హస్తము అయ్యా, నీ బాహు హస్తము చాపి నీ ప్రజలను ప్రేమిస్తున్న దేవా, నీ గాయములతో మమ్మల్ని తాకే దేవా, నీకే స్తోత్రములు స్తోత్రములయ్యా. నీకే స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడు ఆయన సన్నిధిని అనుభవిద్దాం. ఒక్కసారి ఆయన గొప్పతనాన్ని చూద్దాం. ఆయన గొప్పతనాన్ని చూద్దాం. 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పైగా 5,000 మందికి పైగా దేవుడు అద్భుతాలు చేశాడు. అంతమందికి పంచిపెట్టాడు. ఓ అద్భుతం అద్భుతం ఆశ్చర్యం. హల్లెలూయా హల్లెలూయా. దేవా నిన్ను స్తుతిస్తామయ్యా, నిన్ను ఘనపరుస్తామయ్యా. పూర్ణ మనస్సుతో నిన్ను ఘనపరుస్తాము ప్రభువా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ సన్నిధితో మమ్మల్ని నింపువాడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా ప్రాణ స్నేహితుడా, నా యేసురాజా, నీ ప్రేమతో నన్ను రక్షించే దేవా. నా ప్రాణ స్నేహితుడా, నా యేసురాజా, నీ ప్రేమతో నన్ను రక్షించే దేవా. నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివా. నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివా. ప్రతిరోజు ఎల్లోయమై చూచుచున్న దేవుడవు. ప్రతిరోజు ఎల్లోయమై చూచుచున్న దేవుడవు. కృప చూపు దేవుడవు, కనికర పూర్ణుడవు, విధేయతకి అర్థము చెప్పిన వాడవు. కృప చూపు దేవుడవు. యాయిరు కుమార్తె మరణించి ఉండగా నీ శరణు వేడగా విశ్వసించమంటివే. యాయిరు కుమార్తె మరణించి ఉండగా నీ శరణు వేడగా విశ్వసించమంటివే. తండ్రి కన్నీరు చూచు కనికరించెదవే. తండ్రి కన్నీరు చూచు కనికరించెదవే. మృతమును
స్వస్థతనిచ్చావా, దాటిపోగా ఆగిపోయి స్వస్థతనిచ్చావా. కృప చూపు దేవుడవు, కనికరపూర్ణుడవు, విధేయతకే అర్థము చెప్పిన వాడవు. కృప చూపు దేవుడవు. అవును ప్రభా, గుడ్డివాడు త్రోవలో కేకలు వేస్తున్నప్పుడు దాటిపోలేదయా, ఎంత కృప చూపించాం. యాయిరు కుమార్తెని చనిపోతుందని తండ్రి కన్నీరు పెట్టుకొని, ప్రభువా ఒక్కసారి నా ఇంటికి రా, ఇక ఆలస్యము చేయకయ్యా, ఇక్కడ అక్కడ తచ్చట్లాడకయ్యా, నా ఇంటికి రా ప్రభువా అనినప్పుడు, అయ్యా తండ్రి మధ్యలో వచ్చి నీ కుమార్తె చనిపోయినదని, అయ్యా ఇక బోధకుడి నువ్వు అభ్యంతరపరచొద్దు, బాధపరచొద్దు అని చెప్పినప్పుడు, నాయన నమ్మిక ఉంచుము అని చెప్పావు తండ్రి. విశ్వసించిన ప్రకారముగానే కుమార్తెను బ్రతికించావయ్యా. నీ కృప ఎంత గొప్పది, నీ కృప గొప్పదయ్యా. ధ్యానిస్తున్నాం, మేము ధ్యానిస్తున్నాం, నీ కృపను ధ్యానిస్తున్నాం, నీ మంచితనాన్ని ధ్యానిస్తున్నాం ప్రభువా. అయ్యా తండ్రి, నీ కరుణ మా మీద చూపించావు, నీ వెలుగు మా మీద ప్రకాశింపచేశావు, నీ మంచితనాన్ని మేము అనుభవిస్తున్నామయ్యా, నీ రక్షణను మేము అనుభవిస్తున్నామయ్యా, నీ వెలుగును మేము అనుభవిస్తున్నామయ్యా, నీ వెలుగుకు సాక్షులుగా మేము వచ్చి ఉన్నామయ్యా. ఈ లోకము చీకటిలో ఉన్నదని, నశించిపోతున్న పరిస్థితిలో ఉన్నదని, ఈ లోకానికి నువ్వు వెలుగుగా వచ్చావు. ఆ వెలుగుని మేము చూపించుటకు నాయన అయ్యా, నీ తేజస్సును కలిగిన వారమై అయ్యా ఈ లోకములో నీ సేవకులుగా తిరుగుతున్నామయ్యా. ఈ యొక్క వెలుగు అనేక మందిని వెలిగించాలయ్యా, అనేక మనోనేత్రములకు గుడ్డితనాన్ని తొలగించాలి ప్రభువా, అంధత్వాన్ని తొలగించు ప్రభువా. అయ్యా నీ దాసురాలుగా నేను చేస్తున్న ఈ యొక్క ప్రార్థన అయ్యా, ఈ యొక్క ఊరు ప్రజల పక్షాన ఆలకించమని అడుగుతున్నారని ఆయన, ప్రతి అంధత్వాన్ని తొలగించమని అడుగుతున్నా, మనోనేత్రాలకున్న గుడ్డితనాన్ని తొలగించమని అడుగుతున్నాను ప్రభువా. సువార్త వెలుగును ప్రకాశింప చేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ, నీ కార్యములు జరిగించయ్యా, నీ సన్నిధిని మేము అనుభవించినట్లు ప్రభువా. అయ్యా నీ ప్రాప్తం అనుభవించినట్లు నీ అగ్ని మమ్మల్ని అయ్యా తండ్రి మా మధ్యకు దించండి నాయన, నీ సన్నిధి దించండి నాయన. అలనాడు మేఘస్తంభం వచ్చినప్పుడు కన్నులారా చూచారు నీ ప్రజలు, అగ్ని స్తంభం వచ్చినప్పుడు నీ ప్రజలు చూచారు. ఈ రోజుకి ఆ సాక్షులుగా వారు నిలబడితే అదే వాక్యాలను మేము చదువుకున్నామయ్యా, వాటిని మేము నమ్ముచున్నాం. నీవు మా మధ్యన నడుచువాడవు, మా ముందర నడుచువాడవని మా హృదయాలు తెరుస్తున్నాం యేసయ్య, మా హృదయాలు తెరుస్తున్నాం. మా హృదయంలోనికి రండి, మా హృదయంలోనికి రండి ప్రభువా, మమ్మల్ని వెలిగించండి, నీ వాక్యముతో మమ్మల్ని దర్శించండి రాజా, దర్శించండి నాయన, నీ తేజస్సుతో మమ్మల్ని దర్శించండి. అలనాడు సౌలుని పౌలుగా మార్చవయ్యా, దమస్కు మార్గములో ఒక హంతకుడిని, ఒక కిరాతకుడిని, క్రైస్తవులను చంపినటువంటి వ్యక్తిని నువ్వు దర్శించి అయ్యా బిడ్డను వెలిగించవయ్యా. ఈరోజు సువార్తతో అయ్యా తండ్రి భూమిని తల్లకిందులు చేసిన ఆయన ఎన్నో సువార్త పత్రికలు రాశాడయ్యా. అటువంటి పిలుపుతో, అటువంటి దర్శనముతో, అటువంటి రగులతో మమ్మల్ని నడిపించండి అయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. ఆ వెలుగు మేము నడుస్తున్నప్పుడు అనేక మంది చూచున్నట్లుగా డిఫరెన్స్ అయ్యా తండ్రి అయ్యా కలిగించండి నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మారు మనసు లేని వారికి మారు మనస్సును దయచేయండి, రక్షణ లేని వారికి రక్షణను దయచేయండి ప్రభువా. నీ ప్రేమతో ఆకర్షించుకోమని అడుగుచున్నానయ్యా. నీ ప్రేమతో ఆకర్షించుకోండి, నీ ప్రేమతో ఆకర్షించుకోండి అయ్యా. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 మందికి ఆహారం ఇచ్చినట. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 మందికి ఆహారం ఇచ్చినట. 12 గంపలు ఇంకను మిగిలాయట.
చేసినాడట. ఎంత మధురము, మనకెంతో మధురము. యేసు నామమే అతి మాధుర్యం, మాధుర్యం. క్రీస్తు నెరుగుటే మనకానందం, ఆనందం. ఎంత మధురము, మనకెంతో మధురము. ఎంత మధురము, మనకెంతో మధురము. కుష్టి వ్యాధి గలవారు స్వస్థపడినారట. కుంటివారు నడిచినారట. ఎన్నెన్నో ఆశ్చర్యకరములాడట. ఎన్నెన్నో ఆశ్చర్యాలు చేసినాడట. అందరికీ ఆ ప్రభువే అతి ప్రియుడైనాడట. ఎంత మధురము, మనకెంతో మధురము. యేసు నామమే అతి మాధుర్యం, మాధుర్యం. క్రీస్తు నెరుగుటే మనకానందం, ఆనందం. ఎంత మధురము, మనకెంతో మధురము. ఎంతో మధురము నీ నామమయ్య. పుష్టి వ్యాధి కలిగిన వారు స్వస్థ పొందారు, గుడ్డివారు స్వస్థ పొందారు, మూగవారు మాట్లాడుచున్నారు, కుంటివారు నడుస్తున్నారు. అయ్యా, ఎన్నో అద్భుతాలు చేశారు. నీ ప్రేమకు అయ్యా తండ్రి వందనములయ్యా, పాదాభివందనము. శిరస్సు వంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ స్తుతి, ఈ దీన దాసురాలు చేసిన స్తుతిని అయ్యా, సంఘముగా మేము చేసిన స్తుతిని మీరు అందుకున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఈరోజు నేడు జరిగే ఈ సేవ నీకు అంగీకారంగా నీ పాదాల దగ్గర చేర్చుకోమని అడుగుతుంది. వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడమని అడుగుతుంది. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యేసే నామానికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. ప్రతి దినము కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని, మీరు ఉదయం వినుండొచ్చు, మధ్యాహ్నం వినుండొచ్చు, టీవీల ద్వారా దేవుని వాక్యాన్ని వినుండొచ్చు. కానీ ఎంతసేపు విన్నా దేవుని యొక్క వాక్యము జుంటె తేనె. దావీదు ఏమంటున్నాడంటే, జుంటె తేనె దారుల కంటే మధురమైనదంట, పాల కంటే స్వచ్ఛమైన వాక్యము. ఆమేన్. ఈ వాక్యము ఎంత విన్నా కానీ నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. మధురమైన వాక్యం, దేవుని యొక్క మాటలట. అలనాడు ప్రజలు వింటూ 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 3 రోజులు అయిపోయిందంట. 3 రోజులైనా కానీ వారికి ఆకలి తెలియలేదంట. దేవుని యొక్క వాక్యాన్ని అంత స్పష్టంగా, అంత తీక్షణంగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అంటూ అటువంటి హృదయముతో మీరు వాక్యాన్ని వినినట్లయితే ఖచ్చితంగా ఆ విశ్వాసము నీ హృదయములో పుడుతూ ఉండగా, విశ్వాసముతో వింటా ఉన్నప్పుడు, విశ్వాసముతో వింటున్నప్పుడు దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. ఈరోజు దేవుని యొక్క వాక్యము అంశము ప్రార్థన. ప్రార్థన కోసం విందాం. ఆమేన్. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. ప్రార్థన ఒక ఈవెంట్ కాదు. ప్రేయర్ ఈజ్ నాట్ అన్ ఈవెంట్. అది ప్రతి దినము మనము జీవించాలి. ఆమేన్. ఎవ్రీడే లైఫ్ ప్రేయర్ అంటే అది అకేషనల్గా వచ్చే సండే ఈవెంట్ కాదు. ప్రేయర్ అంటే ఆదివారపు ఒక సందర్భం కాదు. ఓన్లీ బుధవారం వెనస్డే బైబిల్ ఫెలోషిప్లో ఉండే ఈవెంట్ కాదు. సండే సర్వీస్లో ఉండే ఈవెంట్ కాదు. ఎవ్రీడే ప్రతిరోజు మనము దేవుని యొక్క సన్నిధి మనము అనుభవిస్తూ దేవునితో మాట్లాడటమే ప్రార్థన అంటే. ఈ రాత్రికాల సమయమున ఒకవేళ ప్రార్థన చేసే అలవాటు నీకు లేకపోతే, చెల్లి, తమ్ముడు, నేను నీతో మాట్లాడుతున్నాను. అక్క, నేను నీతో మాట్లాడుతున్నాను. ప్రార్థన చేసే అలవాటు చేసుకో. నీ తండ్రితో నువ్వు మాట్లాడే అలవాటు చేసుకో. ప్రతిరోజు నువ్వు నీ తండ్రితో మాట్లాడాలి. ఒకవేళ భౌతికమైన నీ తల్లిదండ్రులతో నువ్వు మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ నీ ఆత్మీయ తండ్రితో నువ్వు మాట్లాడాలి. ఎవరితో మాట్లాడక మునిపే నీవు నీ తండ్రితో మాట్లాడే అనుభవము, అలవాటు నీకున్నదా?
దినమంతా అయిపోయిన తర్వాత ఆఖరిగా ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ తండ్రితో మాట్లాడే అనుభవం నీకున్నదా? ప్రేయర్ అనేది ఒక ఈవెంట్ కాదు, ఒక సందర్భము కాదు, కానీ ప్రార్థన అనేది మన జీవితముగా మారిపోవాలి. అన్నం తింటున్నాం కదా, అన్నము అలవాటుగా తింటాం, ఆకలి వేస్తుంది. 8ంటికి మనం ప్రతిరోజు టిఫిన్ తిన్నామంటే కరెక్ట్గా 8 గంటలకి మనకు ఆకలిస్తుంది. ఆఫ్టర్నూన్ 1 o'clockకి మనకి డిన్నర్ లంచ్ ఉంది అని అంటే కరెక్ట్గా 1 o'clockకి మనకు అలా అలవాటు అయిపోతుంది. కాబట్టి 1 గంటకి మనకి ఏమవుతుంది? ఆకలి అనిపిస్తుంది. నైట్ 7 o'clockకి డిన్నర్ ఉన్నప్పుడు మనకి అదే టైం అలవాటు అయితే ఆ టైంకి మనకు ఆకలిస్తుంది కదా. అలాగా మనం దేవునితో మాట్లాడాలి అని మనం అలవాటు అయిపోవాలి. మన తండ్రితో మాట్లాడాలి. యేసయ్యా యేసయ్యా, తండ్రి, డాడీ, అబ్బా అబ్బా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తాం, అబ్బా తండ్రి అనే అధికారము దేవుడు మనకి ఇచ్చాడు. హీ ఈజ్ అవర్ ఫాదర్. ఆయన మన తండ్రి అయినప్పుడు ఆయనకి దూరంగా ఎలా ఉంటాం? ఆయనతో మాట్లాడకుండా ఎలా ఉంటాం? అలిగి ఎలా ఉంటాం? మన కష్టాలు, నష్టాలు, బాధలు చెప్పుకోకుండా, ఆయన్ని స్తుతించకుండా, ఆయన మంచితనాన్ని స్తుతించకుండా, ఆయన ఇచ్చే గాలి, నీరు, అగ్ని సమస్తమును అనుభవిస్తున్న మనము, ఈ పంచభూతములు అన్ని అనుభవిస్తున్న మనము ఆయనకి కృతజ్ఞత లేకుండా ఎట్లా ఉంటాము చెల్లి? ఎంత ఘోరమైనది అది! కృతజ్ఞత లేకపోవటం అనేది ఎంత ఘోరమైనది! గ్రాటిట్యూడ్ హార్ట్ లేదా? మరి ఎందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకూడదు? ఈరోజు నువ్వు దేవునికి స్తుతులు చెల్లించావా? థ్యాంక్ యూ ఫర్ దిస్ డే అన్నావా? నీ తండ్రితో నువ్వు మాట్లాడావా? నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్యతో నువ్వు మాట్లాడావా? హీస్ వెయిటింగ్ టు టాక్ టు యూ. ఆయన అంటున్నాడు, నేను నిన్ను ఎంతో ప్రేమించానని. శిలువ మ్రానుపైన ఆయన తన గాయాలలో నిన్ను చెక్కుకున్నాడు కదా. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అని శిలువ మీద నుంచి ప్రార్థన చేశాడే యేసు ప్రభువారు. యేసు ప్రభు వారికి అలవాటండి. యేసయ్య మనకు మాదిరి. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. యేసు ప్రభు వారు దైవ కుమారుడు కదా, ఆయనే దేవుడు కదా, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా దిగి వచ్చాడు కదా. దిగి వచ్చిన తర్వాత, ఓ నేను దేవుడును, నేను మహోన్నతుడను, మహాగణుడను, అద్వితీయుడను, అదృశ్య దేవుని స్వరూపాన్ని, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని ఎక్కడ ఫోర్స్ కొట్టలేదు. ఆయన పెందల కాడే లేచి ప్రార్థన చేసేవాడంట. యేసు ప్రభువే ప్రతిరోజు తన తండ్రితో మాట్లాడాలి. నేను మాట్లాడాలి, నా నాన్నతో నేను మాట్లాడిపోతే నాకు ఊపిరాడదు, మా నాన్నతో నేను మాట్లాడకపోతే తర్వాత ఏం చేయాలి, నా తండ్రి చిత్తం నేను ఎట్లా జరిగించాలనేది నాకు తెలియదని యేసు ప్రభు లాంటి వాళ్ళే ఆయన వెళ్ళి ప్రభు తండ్రితో మాట్లాడగలిగితే, పాపులమైన, నీచులమైన, దూషకులమైన, హింసకులమైన, అవిధేయులమైన మనము ఆయన కృపచేత రక్షించబడిన తర్వాత కూడా ఆయన కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళకపోతే ఎంత దౌర్భాగ్యులమండి మనం, ఎంత కృతజ్ఞతాహీనులమండి మనం. ఈ రాత్రికాల సమయమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసే అనుభవంలో మనం రావాలి. ఆమేన్. 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. బైబిల్ ఏం చెప్తుంది? ప్రార్థన కోసం ప్రార్థన ఎప్పుడు చేయమని బైబిల్ చెప్తుంది అని అంటే 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఆమేన్. ఏమంట? ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రే వితౌట్ సీజింగ్. ఆగొద్దు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయి. నీ తండ్రితో మాట్లాడు. యేసు ప్రభు వారు ప్రతి ఉదయాన లేచి, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనములో, మార్కు 1:35లో యేసు మనకి మాదిరిగా ఉన్నాడు. ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి 5ంటికి లెగటానికి బాధగా ఉన్నదా తమ్ముడు?
6ంటికి లెగడానికి, 5:30కి లెగడానికి, 4ంటికి లెగడానికి బాధగా ఉన్నదా? యేసు ప్రభుని ఎవరు లేపలేదు. యేసు ప్రభుని ఎవరు లేపలేదు. ఆయన ఇష్టం అది. ఆయన రాత్రే పొద్దున్నే పలానా సమయానికి లెగిసి నేను దేవుడితో మాట్లాడాలి, తండ్రితో మాట్లాడాలి. ఆయన ఇంకనూ చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు, అంటే ఒంటరిగా నీ ప్రభువుని కలుసుకునే అలవాటు నీకున్నదా? సమాజంలో ప్రార్థన చేస్తున్నావు, సమూహంగా ప్రార్థన చేస్తున్నావు, చర్చిలో ప్రార్థన చేస్తున్నావు, ఎస్ ఆల్ రైట్. ఒంటరిగా ప్రార్థన చేస్తున్నావా? ఎలుగెత్తి మోకాళ్ళు వేసి 2 చేతులు పైకెత్తి ప్రభుని స్తుతించగలుగుతున్నావా? గణపరచగలుగుతున్నావా? ప్రార్థన చేయగలుగుతున్నావా? ఇఫ్ యు రియల్లీ మిస్ దట్, యు విల్ మిస్ ఫైర్. నువ్వు అగ్నిని కోల్పోతావు, దేవుని సన్నిధిని కోల్పోతావు, ప్రభు ప్రసన్నతను కోల్పోతావు. నువ్వు ఓడిపోతావు తమ్ముడు, చెల్లి, అక్క, నువ్వు ఓడిపోతావు నువ్వు ప్రార్థన లేకపోతే. విజయవంతమైన జీవితము నీకు కావాలంటే నువ్వు అనుదినము నీ తండ్రితో నువ్వు గడపాల్సినదే. నీ తండ్రి సన్నిధి నువ్వు అనుభవించాల్సినదే. కన్నీటితో ఆయన పాదాలు కడగాల్సినదే. కన్నీటితో ఆయన పాదాలు కడగాల్సినదే. కృతజ్ఞత కన్నీటితో కడగాల్సి, కృతజ్ఞత బాష్పాలతో కడగాలి. యేసయ్యా, నువ్వు చేసిన మేలులను బట్టి నీకు వందనాలు. ఒక ఆవిడ అంటుంది, యేసయ్య ఏం చేశాడు, ఎంత ప్రార్థన చేస్తున్నాను, నాకు కడుపిచ్చాడా? 7 వారాలు వెళ్ళాను, ఆయన మహిమను ఏం చూపించాల. 7 వారాలు వెళ్ళాను, నాకు స్వస్థత రాలా. ఏం చేశాడు? ఏం చేశాడా? ప్రతిదినం తింటున్నావు అన్నం, ఎవరిచ్చింది అది? నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నిలువ నీడై గృహం, ప్రతి క్షణం బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాల ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు, యేసయ్య చేసిన మేలుల్ని గుర్తొస్తాయి. ఎన్నిసార్లు ప్రమాదాల నుంచి నిన్ను తప్పించాడు, ఎన్నిసార్లు మరణ సైన్యం నుంచి నిన్ను లేవనెత్తాడు, నీ కుటుంబాన్ని రక్షించాడు. ఎన్నిసార్లు చచ్చిపోదాం అని వంటగదుల్లోకి, రైలు పట్టాల మీదకి పరిగెత్తినప్పుడు దేవుడు నిన్ను కాపాడాడు, నిన్ను సంరక్షించాడు. ఎందుకు తెలుసా? గాడ్ లవ్స్ యూ సో మచ్. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, అందుకే నిన్ను పిలుచుకుంటున్నాడు, తన దగ్గరికి నిన్ను ఆకర్షించుకుంటున్నాడు. నా దగ్గరికి రా అంటున్నాడు, నా పని చేయి అంటున్నాడు, నా ఇంటిలో ఉండంటున్నాడు, నిన్ను హత్తుకుంటానంటున్నాడు. తల్లి తన బిడ్డలని రొమ్ముకి ఎట్లా హత్తుకుంటుందో అట్లా తన ప్రజలను హత్తుకుంటానంటున్నాడు దేవుడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నాడంట. Do you love Jesus? యేసయ్యను ప్రేమిస్తున్నావా? పరలోకపు తండ్రి నువ్వు ప్రేమిస్తున్నావా? లేదు, నా ఆస్తి అంతటిని తీసుకొని నాకు ఇష్టమైన చోటుకి వెళ్ళిపోతాను, నా జీవితం నాది, నా ఇష్టం అనుకుంటూ నువ్వు వెళ్ళి లోకంలో సమస్తాన్ని కోల్పోతున్నావేమో. తప్పిపోయిన కుమారుడు అంటున్నాడు, అయ్యా, నీకు నువ్వు పరలోకపు తండ్రికి నేను వ్యతిరేకమైన పని చేశాను, నన్ను క్షమించి నీ పనివారిలో ఒకనిగా నన్ను చేసుకుంటావా అని కుమారుడు తన తండ్రిని అడిగి, నీ పని వాళ్ళలో ఒక్కడిగా నన్ను చేసుకోయ్యా అని దీనంగా అడిగితే తండ్రి కౌగలించుకొని మెడ మీద పడి మురికిగా ఉన్న తన కుమారుని ముద్దు పెట్టుకొని కుమారుని స్థానం ఇచ్చాడు.
హల్లెలూయా. క్షమించుకున్నాడు ఆయన, క్షమించుకున్నాడు. నువ్వు ఎటువంటి తప్పు చేసినా, నువ్వు ఎటువంటి అంధకార సంబంధమైన క్రియలలో నువ్వు పాలు పొందినా, దేవుని యొక్క పిలుపు అందుకొని నువ్వు ఒక్కసారి ఆయన వైపు చూస్తే నిన్ను క్షమించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు ఇంకా చీకటిగా ఉండగానే అరణ్య ప్రదేశానికి వెళ్ళాడంట. ఒంటరిగా దేవునితో నువ్వు మాట్లాడాలి, ఒంటరిగా ప్రార్థన చేయాలి, ఒంటరిగా నువ్వు ప్రభు మాత్రమే ఏకాంతముగా గదిలోనికి వెళ్ళి, లేకపోతే ఒక ప్లేస్ చూసుకొని, లేకపోతే డాబాపైకి వెళ్ళి, లేకపోతే ఒంటరిగా నువ్వు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు నువ్వు అద్భుతాలు చూస్తావు. నీ యొక్క జీవితంలో నువ్వు దేవుని సన్నిధిని అనుభవిస్తావు. జాన్ హైడ్ అనే ఒక గొప్ప దైవ సేవకుడు, ఆయన యునైటెడ్ స్టేట్స్ నుంచి ఆయన భారతదేశాన్ని ప్రేమించాడు. ఆయన పేరు జాన్ హైడ్, మిషనరీ, ద గ్రేట్ మిషనరీ. ఆయన ఎంతో ప్రార్థన వీరుడు. ఆయన భారతదేశాన్ని ప్రేమించి భారతదేశంలో పంజాబ్కి వచ్చి ఆయనంట రోజుకి 6 గంటల నుంచి 8 గంటల వరకు ప్రార్థన చేసేవాడంట. హల్లెలూయా. 6 గంటల నుంచి 8 గంటల వరకు ఒంటరిగా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ 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 ఆయన ఇచ్చే స్లోగన్ ఏంటి అని అంటే, ప్రతిరోజు ఒక ఆత్మ నాకు కావాలని ప్రార్థన చేశాడంట. ఎవ్రీడే వన్ సోల్, ఒక ఆత్మ నాకు కావాలి, ప్రతిరోజు ఒక ఆత్మ నాకు కావాలి అని ఆయన ప్రార్థన చేసేవాడంట. అలా ప్రార్థన చేస్తూ చేస్తూ ఆయన ప్రార్థన ఎక్కడి వరకు వెళ్ళింది అని అంటే, ప్రతిరోజు ఒక్కళ్ళు కాదు, ఇప్పుడు 4 కావాలని ప్రార్థన చేయటం ప్రారంభించాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4 కావాలని ప్రార్థన చేసేవాడంట. ఏమనేవాడంట? గివ్ మీ సోల్స్ ఓ గాడ్ ఆర్ ఐ డై అనేవాడు. గివ్ మీ సోల్స్ ఓ గాడ్ ఆర్ ఐ డై. నాకు ఆత్మలు ఇవ్వు, లేకపోతే నేను చనిపోని. అబ్బా, నా భార్యను దీవించు, నా భర్తను దీవించు, నా బిడ్డలను దీవించు, నా అత్తమామలు దీవించు, మా అమ్మ నాన్నలను దీవించు. ఏమైపోయింది ప్రార్థన? నశించిపోతున్న ఆత్మల పట్ల ఆక్రందన జాన్ హైడ్ గుండెల్లో రగిలి తన దేశాన్ని వదిలి భారతదేశాన్ని ప్రేమించి పంజాబ్ ప్రాంతంలో ఒక గొప్ప ఉజ్జీవాన్ని రగిలింపచేసి కొన్ని ఆత్మలు రక్షించబడటానికి కారకుడయ్యాడు. 6 నుంచి 8 గంటలు ప్రార్థన చేసేవాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఎంతో నమ్మదగిన దేవుడై ఉన్నాడు. యేసు ప్రభువే మనకు మాదిరి. ఆయన పెద్దల కాడలేసి ప్రార్థన చేసే అనుభవం, తర్వాత ఆయనకి ఆల్ నైట్ ప్రార్థన చేసే అనుభవం ఉందంట. యేసు ప్రభు వారికి ఆల్ నైట్ ప్రార్థన చేసే, మీకుందా అనుభవం? ఆల్ నైట్ ప్రేయర్ అనుభవం ఉందా? లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనాన్ని చూసినట్లయితే, లూకా సువార్త 6:12, ఆ దినముల యందు కొండకు వెళ్ళి హల్లెలూయా. ఎక్కడంట? కొండకు వెళ్ళి. కొండ అంటే అక్కడ లైట్లు ఉంటాయి అనుకుంటున్నారా? స్ట్రీట్ లైట్లు ఉంటాయా? చక్కగా ఇల్లులు, అందమైన ఫ్యాను, సౌఖ్యము, ఫ్యాన్స్, గెస్ట్ హౌస్లు ఉంటాయా? కొండ మీద అరణ్య ప్రాంతాల్లో రాత్రంతా గడిపాడంట. ఆల్ నైట్ ప్రేయర్ చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. అక్కడే కాదు, అసలు ఇంకా ఆయన ఎక్కడ పెందలకాడ ప్రార్థన, ఆల్ నైట్ ప్రేయర్స్, ప్రార్థనలు. అలాగే సిలువ మీద కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు. గెత్సెమనేలో వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రసవ వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. వేదనతో ప్రార్థన చేస్తున్నావా? గుండె బద్దలయ్యి ప్రార్థన చేస్తున్నావా? కన్నీటితో ప్రార్థన చేస్తున్నావా? నీ ప్రార్థన ఖచ్చితంగా దేవుని పాదాలకు తాకుతుంది, దేవుని పాదాలు కడుగుతుంది. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడునది పతనమవుట సాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడునది పతనమవుట
ప్రార్థనలో పదునైనది పని చేయకపోవడం అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవడం అసాధ్యము. ప్రభువా ప్రార్థన లేపయ్యా, ప్రార్థించకుండా నీవుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన లేపయ్యా, ప్రార్థించకుండా నీవుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. 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 మొట్టమొదటిగా ప్రార్థన మన జీవితంలో దేవుని సన్నిధితో నింపుతుంది. ఏదైనా తోటలో ఆదాముకి పరలోకపు తండ్రికి ఉన్న సహవాసం ఎటువంటిదో అటువంటి సహవాసం. నిజంగా ట్రై జీసస్, ప్రేయర్ చేయండి ప్రతిరోజు ఉదయాన పెందల కాడ ఇంకా చీకటిగా ఉండగా ఒంటరిగా నువ్వు నీ ప్రభువు ఏకాంతంగా మాట్లాడుకోండి. ఆయన సన్నిధి కాంతి నీ మీద ఉదయిస్తుంది. మోషే మీద దేవుని సన్నిధి కాంతి ఉదయించినట్లుగా, యెహోషువ మీదకి దేవుని సన్నిధి కాంతి ఉదయించినట్లుగా ఆయన సన్నిధితో మనము నడుస్తాం. ఆయన సన్నిధితో మన జీవితం నింపబడుతుంది. విజయవంతమైన జీవితం. ఇఫ్ యు మిస్ టు ప్రే, నువ్వు ప్రార్థన చేయటం మిస్ అయితే యు ఆర్ లూజింగ్ గాడ్స్ ప్రెసెన్స్ విత్ యూ. దేవుని సన్నిధిని నువ్వు మిస్ అయిపోతావు బిడ్డ. అందుకే నీ జీవితంలో ఏ మార్పు లేదు, ఏ చలనము లేదు. ఒక్క ఆత్మ కూడా, ఒక్క సాక్ష్యం నువ్వు చెప్పడానికి కూడా నీకు ధైర్యం సరిపోట్లా. ఎందుకు అనంటే దేవుని సన్నిధి నువ్వు అనుభవించలేకపోతున్నావు. ఆయన సన్నిధి అనుభవిస్తే నువ్వు సాక్ష్యం చెప్పడానికి నువ్వు బయటకు వస్తావు. దేవుని కొరకు జీవించడానికి బయటకు వస్తావు. దేవుని కొరకు మహోన్నతమైన కార్యాలు చేస్తావు. నువ్వు ప్రార్థిస్తుండగానే గొప్ప కార్యాలు జరుగుతాయి. నీ కుటుంబాల్లో కార్యం జరుగుతుంది. నీ సంఘంలో కార్యాలు జరుగుతాయి. అక్క, అన్న, నా కోసం ప్రార్థన చేయనే వాళ్ళు లెగుస్తారని ఎదుట నుంచి నువ్వు అలా ప్రార్థన చేస్తుండగానే వారికి గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎందుకో తెలుసా? ఆ తండ్రి సన్నిధి నీతో ఉంటుంది కాబట్టి. యు విల్ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ సొసైటీ. ఈ యొక్క పరిస్థితుల్లో దేవుని సన్నిధితో మనము నింపబడాలంటే ఎవ్రీడే మనము దేవునితో సత్సంబంధం కలిగి మనం మాట్లాడుతూ ఉంటే దేవుని సన్నిధి మనం అనుభవిస్తాం. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేయటం వల్ల మొట్టమొదటిగా దేవుని సన్నిధి మనతో ఉంటుంది. రెండవది ప్రతిదినం ఉంటుంది. రెండవది ఏంటి అని అంటే మన జీవితాలలో బ్రేక్ త్రూ కలుగజేస్తాడు దేవుడు. ఆమేన్. అనేకమైన గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. మన జీవితాల్లో ఆటంకాలుగా ఉన్నాయి అన్నీ కూడా, అడ్డుబండలన్నిటిని తొలగిస్తాడట. నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. ఉండి ఇక్కడి నుంచి ఇట్లా తీసి ఇట్లా నీ బలాన్ని ఉపయోగించి పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడే తీసేస్తాడు, తొలగిస్తాడట. ఈ యొక్క కొండను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి పడమంటే పడుతుందట. సమస్య, ఇరుకు గోడలు, పెద్ద కోట గోడలు, అవి పెద్ద పెద్ద పునాదులతో పెద్ద కోట గోడలు. ఆ కోట గోడలని కూల్చాలని దేవుడు ఉద్దేశించినప్పుడు వారు ఇజ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా, మీరు చేసేది ఏమీ లేదు, చక్కగా ప్రార్థనాపూర్వకంగా స్తుతించండి 7 రోజులు, బూరలు ఊదుతూ ప్రభుని స్తుతించండి, తండ్రిని స్తుతించండి అని ఒక సందేశాన్ని ఇచ్చినప్పుడు వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా, ప్రార్థనాపూర్వకంగా కృతజ్ఞతా పాటలతో ప్రభుని మహిమపరుస్తూ కీర్తిస్తూ స్తుతిస్తుండగా ఎరుకో గోడలు ఏమైపోయినాయి అంట? కూలిపోయినాయి అంట. శిథిలమైపోయినాయి, కూలిపోయినాయి, స్మాష్ అయిపోయినాయి అంతే.
నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రార్థనలో నువ్వు నలుగుతూ ఉన్నప్పుడు నీ ఎదురుగుండా ఉన్న అడ్డు గోడలు కూలిపోతాయి, బంధకాలు తొలగిపోతాయి. పౌలు శీలలు ఏం చేశారు? చెరసాల్లో ఉండి ప్రార్థనలు చేస్తుంటే, చెరసాల్లో ఉండి కీర్తనలు పాడుతూ ఉంటే చెరసాల పునాదులు కదిలాయి. అయ్యో ఏంటి కష్టం అయ్యా, ఏంటి ఒక జైల్లో పడేసావు, ఈ చీకట్లో పడేసావు, ఈ ఎలుకలు కంపులు, ఈ పాములు గోల, ఈ బురద, ఈ వాసన మేము చూడలేకపోతున్నాం, నీకోసం నిలబడితే ఇదా నువ్వు మాకు చేసేది అని అనలా. మనమైతే ప్రభువా నీకోసం ఇంత త్యాగం చేసి ఇంత సేవ కర్పించుకొని అన్నీ త్యజించి వస్తే మాకు జైలు ఇచ్చావా అంటాం. అవునా కదా? మాకు ఇదా చేసింది అని ప్రశ్న వేయడానికి దేవుడు ఒక్కడే కరెక్ట్గా భలే రెడీగా ఉంటాడు. కానీ వాళ్ళట శ్రమల్లో స్తుతిస్తున్నారంట. హల్లెలూయా! శ్రమల్లో దేవుణ్ణి స్తుతిస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రభుని స్తుతిస్తున్నారు. ఐ లవ్ ప్రైజింగ్ గాడ్. దేవుని స్తుతించడం నాకు చాలా ఇష్టం. అలా సమూహం అందరు స్తుతిస్తున్నప్పుడు అసలు పరవశం అయిపోతాను నేను. ఎంత టైం అయినా నాకు అసలు స్తుతించడం అని నాకు చాలా ఇష్టం. హల్లెలూయా! దేవుని ప్రియమైన బిడ్డలారా, పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు మనము అనుకోనటువంటివి మన జీవితంలో జరిగినప్పుడు ఒకటే సూత్రం, మోకాళ్ళు వేసి దేవుణ్ణి స్తుతించటం. హల్లెలూయా! ఆయన్ని స్తుతిస్తూ ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనకున్న బంధకాలు ఏమైపోతాయంట? తెగిపోతాయి. బంధకాలు తెగిపోతాయి. పౌలు శీలలు ప్రార్థన చేస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, ప్రభుతో సమయంని స్పెండ్ చేస్తున్నారు. అంతే. వాళ్ళు చేసింది ఏంటి అంటే, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ వాళ్ళకున్న ఆ బంధకాలన్నిటినీ, ఆ కాళ్ళకి బొండాలు వేసేసారు, చేతులకి బొండాలు వేసేసారు, అన్నీ బిగించి ఉన్నారు. ఆకలేస్తుంది, వస్త్రాలు చింపేశారు, ఒళ్ళంతా గాయాలతో ఉంటే ఆ సమయంలో వాళ్ళ గాయాలు వాళ్ళు చూడట్లా, వాళ్ళ భయాలు వాళ్ళు చూడట్లా. తెల్లారితే గవర్నర్ దగ్గరకు పోవాలని భయపడట్లేదు, ప్రభుతో గడుపుతున్నారు. దే ఆర్ స్పెండింగ్ ద టైమ్ విత్ ద లార్డ్. దేవునితో గడుపుతున్నారు. మహా అద్భుతం. సముద్రాన్ని 2 పాయలు చేయగలిగిన శక్తిమంతుడు ఆ రాత్రి పౌలు శీలల్ని దర్శించాడు. ఎందుకు దర్శించాడో తెలుసా? ప్రజల రక్షణ కొరకు. ఆమేన్. జైలు అధికారి ఆ రాత్రి తన కుటుంబం రక్షించుకున్నాడు. ప్రభు ఒకవేళ కొన్ని బంధకాలు నీకు ఇచ్చాడు, నీ ముందల పెట్టాడు అంటే ఆ బంధకాలను ప్రార్థన చేసినప్పుడు ఆ బంధకాలు తెంచబడుట ద్వారా అనేక మంది ఆ సాక్ష్యాన్ని విని ప్రభువుని నమ్ముతారు. ప్రేయర్ ద్వారా ఏమొస్తుందంటే బ్రేక్ త్రూ వస్తుంది. మొట్టమొదటిది గాడ్ ప్రెజెన్స్, దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తాం. రెండవది బ్రేక్ త్రూస్ వస్తాయి, గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. జార్జ్ ముల్లర్ అనే ఒక గొప్ప దైవ సేవకుడు బ్రిస్టన్లో ఆయన ఏం చేశాడంటే, లండన్లో ఆయన యునైటెడ్ కింగ్డమ్లో ఉండేవాళ్ళు. ఆయన ఆర్ఫనేజ్ని స్టార్ట్ చేసి 10,000 మంది ఆర్ఫన్స్ని ఆయన పెంచి 117 దేశాలలో ఆయన పరిచర్యను విస్తరింపచేశాడు. ఆయన పరిచర్య చేశాడు. కొన్ని మిలియన్ల బైబిల్ దేశాలు తిరిగి ఆయన బైబిల్ని అందరికీ పంచి గొప్ప పరిచర్య చేశాడు. ఆయన గొప్ప ప్రార్థనాపరుడు. ఆమేన్. ఒక్కరిని కూడా ధనం అడగలేదంట, సహాయం అడగలేదట, విశ్వాసముతో ప్రార్థన చేసేవాడంట. అంతే, ప్రభు ఆయన అక్కర్లన్నీ తీర్చుకుంటూ వచ్చాడు. జార్జ్ ముల్లర్ ఆ గ్రేట్ మిషనరీ, గ్రేట్ పరిచర్య చేసిన ఆయన ప్రార్థన చేశాడంటే గొప్ప కార్యాలు ఆయన జీవితంలో జరిగాయి. దైవ సేవకులుగా తర్ఫీదవుతున్న మీరు, దైవ సేవకురాండ్రుగా తర్ఫీదవుతున్న మీరు, దేవుని ప్రజలుగా విశ్వాసులుగా ఉన్న మీరు, ప్రార్థన చేసే అనుభవంలోనికి మీరు వచ్చి ప్రతిదినము ప్రభుతో మాట్లాడుతూ ఉంటే మనకున్న బంధకాలన్నింటినీ దేవుడు తెంచే దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ప్రజలను మార్చే వి విల్ సీ ద నేషన్స్ చేంజ్. ఆ యొక్క సమస్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్తున్నప్పుడు వాళ్ళ హృదయాలు మార్చబడతాయంట. హల్లెలూయా. హృదయాలు పట్టబడతాయి.
నువ్వు ప్రార్థన పరుడు అయితే, నువ్వు ప్రార్థన చేసే అనుభవం కలిగిన వాడివైతే, ప్రతి దినము దేవునితో మాట్లాడే అనుభవం నీకు ఉంటే, దేవుడు నిన్ను ఉన్న చోటనే నిలబెట్టడు. ఆయన లోకమంతటికి తీసుకెళ్తాడు, సర్వ సృష్టి దగ్గరికి తీసుకెళ్తాడు. నువ్వు తెలియని ప్రజల దగ్గరికి నిన్ను నడిపిస్తాడు, నీకు తెలియని ప్రాంతాల వైపు నిన్ను నడిపిస్తాడు. నువ్వున్న స్వదేశంలో నిన్ను వాడుకుంటాడు, అనేక ప్రాంతాలకు తీసుకువెళ్తాడు. నువ్వు సువార్త చెప్తూ ఉండగానే ప్రజలు వాళ్ళ హృదయాలు దేవుని వైపు తిప్పుతూ ఉంటారు. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, పేతురు దేవునితో సహవాసం చేసి 3.5 సంవత్సరములు యేసుతో నడిచిన ఆ పేతురు ఒకప్పుడు యేసును ఎరగను అని బొంకిన పేతురు దేవునికి తన హృదయాన్ని ఇచ్చి మేడపైన మిద్దె పైన ప్రార్థన చేశాడు. పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ప్రార్థనలో వారు పరిశుద్ధాత్మ సన్నిధిని నింపుకున్నారు. ఆ తర్వాత ఒక్కసారిగా వారు బయటకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని, సువార్తను ప్రకటిస్తూ ఉండగా ప్రజలు మార్చబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. ప్రజలు మార్చబడ్డారు. ప్రజలు వారి హృదయాలు ప్రభు వైపు తిప్పడం స్టార్ట్ అయింది. యేసుక్రీస్తు సువార్తను వింటున్నారు, వారి వారి భాషల్లో వింటున్నారు. యేసుక్రీస్తు ఆయన మనము సిలువ వేసి చెప్పిన ఆ యేసువే మెస్సయ్యా. మన పాపముల నిమిత్తం ఆయన రక్తము కాచాడు, సిలువ పైన మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు. మా కన్నుల ఎదుట ఆయన 3వ రోజు తిరిగి లేచాడు. ఈ రోజు సమాధి ఖాళీగా ఉన్నది. ఆయనే మెస్సయ్యా. ఈ యేసునందు నువ్వు విశ్వాసం ఉంచితే నీ పాపములు ఆయన క్షమించి నిన్ను రక్షించి ఆయన ఆత్మను నీకు ఇస్తాడు అని సింపుల్ గాస్పల్ షేర్ చేస్తున్నాడు పేతురు. ప్రజల హృదయాలు తెర్రబడుతున్నాయి. 3,000 మంది ఆ రోజు ప్రభువును అంగీకరించారు. హల్లెలూయా, హల్లెలూయా. హృదయమనిడి తలుపు నాద యేసునాదుండు, హృదయమనిడి తలుపు నాద యేసునాదుండు, నిలచి సదయుడుచు తట్టుచుండు సకల విధములను, నిలచి సదయుడుచు తట్టుచుండు సకల విధములను. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురగని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురగని, అవను నరుడు కాడు రక్షకుడు ప్రాణ స్నేహితుడు, అతడు నరుడు కాడు రక్షకుడు ప్రాణ స్నేహితుడు. హల్లెలూయా. హృదయం అనే తలుపును తడుతున్నాడు ఆయన. మనము తలుపు తీస్తే ఆయన మనలోనికి వస్తాడు, మనతో కలిసి భోజనం చేస్తాడంట, మనతో స్నేహం చేస్తాడట, మనతో ముచ్చటిస్తాడట, మనతో మాట్లాడతాడట, ఆయన సన్నిధితో నింపుతాడంట, మనకంటే ముందల నడిచి మనకున్న బంధకాలన్నీ చంచుతాడంట. ఆయన సన్నిధి ప్రాకారము వలె మన చుట్టూతో పెట్టి మనల్ని గొప్పగా ప్రకాశమానమైన వెలుగులో మనల్ని నింపి ఆయన కొరకు సాక్షులుగా మమ్మల్ని నింపుతాడట. నువ్వున్న ప్లేస్లో మాత్రమే కాదు, నిన్ను బయటకు తీసుకెళ్ళి నీకు తెలియని ప్రజల ముందర నిలబెట్టి వాడుకుంటాడంట ఆయన. ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నువ్వు నీ తండ్రితో మాట్లాడడం ప్రారంభించు. అయ్యో నేను నత్తివాడినే, నా నాలుక నత్తి, నేను మాట్లాడలేను, నాకు భయము, నాకు బిడియము. ఎస్, నీకు నత్తి ఉండొచ్చు, నీకు భయం ఉండొచ్చు, బిడియం ఉండొచ్చు, ముఖమాటం ఉండొచ్చు, ప్రజలను ముఖాముఖిగా నువ్వు చూడలేకపోవచ్చు, కళ్ళల్లోకి చూసి నువ్వు మాట్లాడే ధైర్యం నీకు లేకపోవచ్చు. నేను అంతే, ఇదివరకు నేను అంతే, చాలా షై గర్ల్ని, నేను సిగ్గుపడేదాన్ని.
ఒకళ్ళతో మాట్లాడాలంటే ముఖం చూసి మాట్లాడలేకపోయేదాన్ని, చాలా సిగ్గు, భయము, తడబడిపోయేదాన్ని, చేతులు కాళ్ళు వణికిపోయాయి. ఒకటే ఒక ఆశ నన్ను డ్రైవ్ చేసింది, నా యేసుని నేను ప్రేమించుచున్నాను, నా యేసుకు నేను సాక్షిగా నిలబడాలి. దట్ డ్రైవ్స్ మీ. అదే నన్ను నడిపిస్తుంది. నా యేసు అంటే నాకు చాలా ఇష్టం. నన్ను రక్షించుకున్నాడు. ఆ యేసు కొరకు నేను వాడబడాలంటే, నేను సిగ్గుపడుతూ లోపల ఉంటే నేను వాడబడలేను. నా నాలుక మాధ్యము, నాకు భాష రాదు, మాటలు రావు, నాకు సిగ్గు అనుకుంటే నేను ఇలా కూర్చుంటే ఆత్మలను నేను రక్షించలేను, ప్రభు కొరకు పట్టలేను. ప్రభువా నాకు ధైర్యం దయచే. మోషే అడుగుతున్నాడు, మాంద్యము కలిగిన వాడనని. అయితే దేవుడు మోషేని వాడుకున్నాడు. మోషేని వాడుకున్నాడు. దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. డెఫినెట్లీ గాడ్ విల్ యూజ్ యు. నీకు ఏ తలాంతు లేకపోవచ్చు, నీకు ఏ గిఫ్ట్ లేకపోవచ్చు, ప్రార్థన చేసే తలాంతును కలిగి ఉండు, దేవునితో మాట్లాడుతూ ఉండు చాలు. నీ వెనకాల నీ ముందల ఆయన కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అంతే. నీకంటే ముందల ఆయన నడుస్తాడు. మోషేకి వాగ్దానం చేసిన దేవుడు ఇప్పుడు యెహోషువతో అంటున్నాడు, నీ నాయకుడైన మోషే వెళ్ళిపోయాడు, నువ్వు కంగారు పడద్దు, నీ యొక్క నాయకుడైన మోషేకి నేను తోడై ఉండినట్లు నేను నీకు తోడై ఉన్నాను, నేను నీ ముందల నడుస్తాను అంటున్నాడు. ఆమేన్. హీ వాక్స్ బిఫోర్ యూ. ఆ పరలోకపు దేవుడు నీ ముందర నడుస్తున్నాడు అనే ధైర్యము, విశ్వాసము నీకు ఉంటే, యేసయ్యా నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను, ప్రతిరోజు నీతో మాట్లాడతానయ్యా. ఇప్పుడు వరకు ఒకవేళ అలవాటు లేకుండా అకేషనల్గా నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, ఆదివారమే ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ స్టడీ రోజునే అందరితో పాటు మోకాళ్ళు వేసి కళ్ళు తెరుస్తున్నావేమో నాకు తెలియదు, కానీ ఒక్కసారి అలవాటు చేసుకో. నీ తండ్రితో మాట్లాడడం ఇష్టముగా చేసుకో. నీ హార్ట్లో ఆ బర్నింగ్ రగిలించి ఆ ప్రేమను ఒక్కసారి కనపచ్చు. ఏదో ఒక అమ్మాయి ఇంక చూసి, ఒక అబ్బాయి ఇంక చూసి, లేకపోతే ఎవరో ఇంక చూసి ఐ లవ్ యూ అని దహించి 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 నీ జీవితాన్ని కోల్పోకుండా అదే ప్రేమను దేవుని పట్ల చూపించు. ఆయన ఎదుట నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసుడా, ఆ సాక్ష్యం వస్తుంది. జీవ కిరీటాన్ని దేవుడు నీకు ఇస్తాడు, నిన్ను వాడుకుంటాడు. God will use you. మంటి పాత్ర, నువ్వు పనికిరాని పాత్రవి. చెత్త, గడ్డి, రాయి, కలప అన్నీ ఉన్నాయి దాంట్లో. ఒక్కొక్కటి తీసి ఆయన చేతిలోనికి తీసుకున్నాడు. తీసుకున్న ఆయన చేతిలో మంటిగా ఉన్న నీవు జారిపోవద్దు బిడ్డ, నిన్ను వాడుకోడేమో. నిలిచి ఉంటానయ్యా, పనికిరాని ఈ పాత్రను వాడుకో ప్రభా, నీ చేతిలో నిలిచి ఉంటానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆమేన్. జారిపోవద్దు, మోకాళ్ళేసి ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసి అనుభవంలోనికి నువ్వు రావాలి. యేసు ప్రభువే మనకు మాదిరిగా ఉన్నాడు. ఎలీషా మన వంటి స్వభావము కలిగిన వాడు. ప్రార్థన చేశాడట, ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాడు. ఆకాశం నుండి వర్షం ఆగిపోయేటట్టు కూడా చేశాడు ఆయన. మనలాంటి స్వభావం కలిగిన వాడే. ప్రార్థన చేసి ఒకవేళ ప్రతిరోజు ఆ సహవాసాన్ని మిస్ అయ్యావేమో, యూ విల్ సీ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యూ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవుడితో నీకు అటువంటి సంబంధం ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు, దేవుని సన్నిధి అనుభవిస్తావు, నీ జీవితాన్ని దేవుడు వాడుకుంటాడు. ఆయన చేతిలో పనికొచ్చే పాత్రగా నువ్వు నిలిచి ఉండటానికి జస్ట్ తీర్మానం చేసుకో చాలు. గాడ్ విల్ యూజ్ యూ. దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీ చేతిలో ఉన్నాను అయ్యా, నాకున్న గుణాలను బట్టి, నేను బలహీనతలను బట్టి, లోకం అంటే ప్రేమతో, ఏదో బాంధవ్యాలంటే ప్రేమ